నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ విజయ్ బాబు గారు. సార్ నమస్తే అండి. సార్ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి చాలా అసంతృప్తిగా ఉన్నారు. మనకి అంటే బయటికి చెప్పుకునేంత వరకు 10-15 మంది ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడారు. కానీ అంతర్గతంగా చెప్తే ఒక 75 వరకు కూడా ఈ నంబర్ ఉండడానికి అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం. వీళ్ళందరినీ పిలిపించుకుని చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తున్నారు ఎప్పటి వరకు అనేది మనం వింటూ ఉన్నాం. మీరేం చెప్తారు? మనకి తెలుగునాట ఒక సామెత ఉంది, చాలా పాపులర్ సామెత. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని చెప్పని ఒక సామెత. సో ఆ విధంగా పాలనా విభాగంలో ప్రధానమైనటువంటి వాళ్ళు ప్రాపర్గా ఉంటే ఆటోమేటిక్గా వీళ్ళు కూడా భయపడతారు, వీళ్ళు ప్రాపర్గానే ఉంటారు. కానీ అదేమి లేకుండా మేమైతే ఇష్టారాజ్యం కింద మేము చేసుకుంటాం, మీరు మాత్రం చేయడానికి వీలు లేదన్నప్పుడు సహజంగానే వాళ్ళలో ఏ రకమైనటువంటి ప్రశ్న ఉదయిస్తుంది అంటే మాకొక న్యాయం నీకొక న్యాయం అన్నట్టుగా ఉంటుంది. మరి మాకొక న్యాయం అని చెప్పని ఏమంటున్నారు అని అంటే మనకి తెలుసు, అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి వ్యవహారం కానీ ఈ రోజు తాజాగా కూడా చూసుకున్నట్లయితే కన్సల్టెన్సీల పేరుతో అసలు ఒకటని కాదు, అమరావతి పేరుతో ప్రతిసారి అప్పులు తీసుకురావటం, ఆ డబ్బంతా కూడా నీళ్ళలో పోయటం, అది ఆ అప్పు అంతా ఏమైందో తెలియదు, ఏమిటో తెలియదు. ఈరోజు నాకు ఒక ఇది ఫార్వర్డ్ చేశారు, చూస్తే ఎంత ఆశ్చర్యం అంటే ప్రతి దానికి కూడా వీళ్ళు ఇష్టారాజ్యం కింద పప్పు బెల్లాల్లాగా డబ్బుల్ని ఖర్చు పెట్టేస్తా ఉన్నారు. ఇంత దారుణంగా మరి వీళ్ళు ఖర్చు పెడుతూ ఉంటే మరి మా సంగతి ఏంటి అని చెప్పి సహజంగా వాళ్ళు కూడా రెచ్చిపోతారు. అదే జరుగుతుంది. అంతేగాని ఎప్పుడైతే ఒక నాయకుడు రోల్ మోడల్గా ఉంటాడో ఆటోమేటిక్ వ్యవహారం అంతా సెట్ అవుతుంది. అంతేగాని మేము ఇలా ఉంటాం మీరు మాత్రం అలా ఉండకూడదు అని అంటే ఎవరు వినరు కదా, వినాల్సిన పరిస్థితి కూడా ఉండదు. అదే జరుగుతుంది. అదే బలహీనత కూడా. చెప్పినా వినడం లేదు అని అంటే, చెప్పినా వినడం లేదు అనడానికి కారణం కూడా అదే. ప్రోగ్రెసివ్ రిపోర్ట్ మంత్రులు కని చెప్పని ఆయన ఆర్భాటంగా చేశాడు. చేసిన తర్వాత ఆ ప్రోగ్రెసివ్ రిపోర్ట్ ఎలా ఉందంటే నానాటికి తీసుకట్టు నాగంబొట్టు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, మంత్రుల అక్రమాలు, ఎమ్మెల్యేల దందాలు ఇవే గనక వైసీపీ ప్రభుత్వంలో ఉంటే ఈ పాటికి వాళ్ళ భజన మీడియా చెలరేగిపోయి పేటరేగిపోయి కథలు కథనాలు ఇలస్ట్రేషన్స్తో సహా ప్రచురించి విపరీతంగా చేసేవాళ్ళు, విమర్శలు గుప్పించేసేవాళ్ళు. కానీ ఇవాళ తేలుకుట్టిన దొంగల్లాగా వాళ్ళు కూడా ఇవి మాట్లాడలేనటువంటి పరిస్థితి. మరీ బాగోదు, ఎందుకంటే మనం మీడియాని పెట్టుకున్నాం కదా, మరి ఒకటి ఎవరన్నా మాట్లాడిపోతే ఏమవుతుందని అడపాదడప ఒకటి ఏదో అయితే అనివార్యంగా వేయాల్సి వస్తుంది. అది జరుగుతున్న వ్యవహారం ఇక్కడ. సరే, మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రోగ్రెస్ రిపోర్టులు తెప్పించుకోవడం, చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నా వినడం లేదు అని డైరెక్ట్గా మనకి కూటమి నుంచే వినిపిస్తున్న మాట అయినప్పుడు క్రింది స్థాయి వాళ్లకు వాళ్ళని టేక్ కేర్ తీసే బాధ్యత, అంటే వాళ్ళు చెప్పినట్టు వినే బాధ్యతను కింది స్థాయి ప్రభుత్వంలో వాళ్ళకి ఇచ్చారని అంటున్నారు. పెద్ద ఆయన మాటే వినలేనప్పుడు చిన్న వాళ్ళ మాటలు ఎమ్మెల్యేలు వింటారని అనుకోవచ్చా? అదేనమ్మా వినే పరిస్థితుల తర్వాత ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే, సరే ఇప్పటికిప్పటిది చెబితే మనం ప్రతిదీ కూడా ఏదో ప్రిజుడ్యూస్తో చెప్తున్నాం అని చెప్పని అనుకుంటారు. కానీ బట్ ఏదో ఒక రోజు ఫ్యాక్ట్ అనేది బయటకు వస్తుంది. ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు జస్ట్ ఫేస్ సేవింగ్ కోసం అంతా నేనే అన్నట్టుగా ఆయన ఫ్రంట్లో పెట్టి బ్యాక్ సీటింగ్ అనేది జరుగుతూ ఉంది. అది దానివల్ల ఆ వ్యవహారాన్ని, ఆ బలహీనతను వాళ్ళు గమనించారు కాబట్టి చెలరేగిపోయి చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదేది నందమూరి వీడిని జూనియర్ ఎన్టీఆర్ని ఒక ఎమ్మెల్యే తిట్టాడు. తిడితే కూడా అతన్ని ఏమీ చేయలేదు. అంటే ఏమీ చేయలేదంటే సంబడీ ఈజ్ ప్రొటెక్టింగ్. నిజానికి నాకు తెలిసిన అంటే జర్నలిజంలో సుదీర్ఘకాలం నాకున్న అనుభవంతో నాకు తెలిసిన చంద్రబాబు నాయుడు గారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా పిలిపించి ముక్క చెవాట్లు పెట్టి క్షమాపణలు చెప్పించేవాళ్ళు. కానీ ఇవాళ అది జరగడం లేదంటే అతన్ని కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు, అతన్ని కంట్రోల్ చేస్తున్న అదృశ్య శక్తి ఎవరు? ఆ విధంగానే అనేక అంశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఫేస్ సేవింగ్ కోసం ఏదో తను ఎదుగుతున్నారు తప్ప ఈయన మనల్ని ఏం చేస్తాడు లేనటువంటి ఒక భరోసా, ఒక ధీమా, నాకేమీ జరగదని చెప్పనే అంత నందమూరి కుటుంబాన్ని పచ్చి బూతులు తిట్టి కూడా చాలా నిబ్బరంగా నిలకడగా ఒక ఎమ్మెల్యే ఉండగలుగుతున్నాడంటేనే
ఏంటి అనేది తెలుస్తుంది, ఈయన కంట్రోల్ ఎంతవరకు ఉందనేది. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, ఎక్కడైనా కూడా ఒక సింగిల్ హ్యాండెడ్గా కనుక వ్యవహారం రన్ అయితే బాగానే ఉంటుంది. కానీ అది మల్టిపుల్ అయినప్పుడు డెఫినెట్గా కంట్రోల్ తప్పడం అనేది సహజం. అండ్ సార్, మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలు కూడా అంటే టీడీపీ నుంచి కూటమి నుంచి వింటున్న మాటల ప్రకారం మనం చెప్తే ఎలానూ తెలిసిపోయింది కాబట్టి, ఎలానూ మనం చేస్తున్న అక్రమాలు లేకపోతే అవినీతో తెలిసిపోయింది కాబట్టి మహా అయితే నెక్స్ట్ టైం మనకి ఎలానూ సీట్ ఇవ్వరు, లేదు అని అంటే మనం వేరే పార్టీలోకి జంప్ అయిపోవచ్చు కాబట్టి పక్క పార్టీ వైపు చూడడము, ఈ ఉద్దేశంతో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయట. మీరేమంటారు? ఆ ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే ఒక ఎమ్మెల్యేలనే కాదు, ప్రస్తుత సమాజం ఈ హ్యూమన్ టెండెన్సీ అనేది ఎలా తయారైపోయిందంటే ఎప్పుడు కూడా గమనించాల్సినటువంటి అంశం, ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి, ఇన్స్టెంట్ బెనిఫిట్స్ కావాలి. ఒకప్పుడు సత్యసంధత, నిజాయితీ, నిబద్ధత, నైతికత ఇలాంటివన్నీ ఉండేవి. ఇవేమీ లేవు. వీటన్నిటినీ కూడా మూట కట్టేసేసి మహాభారతంలో ఆయుధాలు జమ్మి చెట్టు కట్టినట్టుగా ఇప్పుడున్నటువంటి ఈ ఫ్రంట్లో, ముఖ్యంగా పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు, కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి లక్షణాలన్నిటినీ కూడా జమ్మి చెట్టుకు మూట కట్టేసేసారు. సో వాటిని దించడానికి మళ్ళీ ఎవరో ఒక అర్జునుడు రావాలి, అది వేరే సంగతి. ఇప్పుడు జరుగుతున్న తంతది. అందుకని నవ్ ఆర్ నెవర్ ఇదే నినాదం. ఇప్పుడు రేపటి సంగతి తర్వాత. ముందు అయితే ఏంటంటే ఇన్ని సంవత్సరాలకు, ఇన్ని తరాలకు సరిపోను సంపాదించుకుందాం. ఇప్పుడు వాళ్ళు గట్టిగా చంద్రబాబు నాయుడు గారు నిలదీసి అడిగితే వాళ్ళు ఒకటే ప్రశ్నిస్తారు, ఏమంటే మీరు తాజాగా చూశారు కదా, భారతదేశంలోనే అత్యంత సంపన్నులైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు వినిపిస్తుంది. మరి జనం చెప్తున్న విషయాలు, చరిత్ర చెప్తున్నది, మీరు కేవలం ఒక 2 ఎకరాల ఆసామిగా మీ రాజకీయ ప్రస్థానం మొదలైందని చెప్పి అంటున్నారు. బట్ ఇప్పుడు హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒక రెక్కల ముక్కలు చేసుకొని కాయ కష్టంతోనో వ్యాపారంతోనో వీటన్నిటితో కనుక చేసి ఉంటే ఇది సాధ్యపడేటువంటి అంశమేనా అని అదే ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే ఆయన దగ్గర జవాబు ఉంటుందా? ఆ తినేసే మినిస్టర్లే కనుక ఆయన ప్రశ్నిస్తే, అంటే తెగే వరకు లాగటం అంటారు దాన్ని, లాగితే ఆ ప్రశ్నకి జవాబు ఉంటుందా? ఇదే బలహీనత. దట్స్ ఆల్. అండ్ మరీ ముఖ్యంగా వచ్చి అంటే అధికారం చేపట్టి సంవత్సరంన్నర అయ్యేసరికి ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఓ పక్క చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి, అంటే ఏదైతే పార్టీ అధినేత ఉన్నారో ఆయనకే తన కింద పనిచేసే ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి ఉన్నప్పుడు ప్రజలు వాళ్ళని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నారు? ఇది వాళ్ళ పార్టీకి, ఫ్యూచర్కి ఇబ్బందికరమైన అంశమే కదా. అంటే వాళ్ళు బహుశా ఏమన్నా ఆయన ఏమన్నారు, ఒక మనిషి బతకడానికి 120 సంవత్సరాలు బతకడానికి ఒక సంజీవుని కనిపెట్టారన్నాడు. అదేవిధంగా అధికారంలోకి రావడానికి కూడా ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా ఏదైనా సంజీవుని కనుక్కున్నారేమో, బహుశా అదే వాళ్ళ ధీమానేమో అనేటది నాకు అనుమానం, అంతే. నెక్స్ట్ సార్, మరి ఏపీలో ఈ లిక్కర్ కేసుకి సంబంధించి ఛార్జ్ షీట్ సరిగ్గా లేదు అంటూ వార్త చక్కర్లు కొడుతోంది, ఏం చెప్తారు? అసలు లిక్కర్ కేసులో ఏది సరిగ్గా ఉందమ్మా? అంతా అబ్బరకదబ్బరే కదా మొత్తం. అది అసలు ఆ లిక్కర్ కుంభకోణం అనేటువంటిదే ఒక మిత్. ఆ మిత్తులో నుంచి అనేకమైనటువంటి ఉపకథలు అనేవి బయలుదేరాయి. ఆ ఉపకథలకి ఎక్కడా కూడా కథల అల్లికలో పొంతన, పోలిక అనేటువంటిది లేదు. దానివల్ల ఏంటంటే ప్రతిసారి కూడా ప్రతి వాయిదాకో లేకపోతే ఇంచుమించు 2-3 వాయిదాలకో ఒక బూమరాంగ్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎంబరాసింగ్ సిచ్యుయేషన్ ఎవరికి అంటే, కథ అల్లే రచయిత వేరు, కానీ దాన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఏసీబీ వీళ్ళు ఉంటారు కదా, ఏసీపీకి ప్రొడ్యూస్ చేసేటువంటి సిట్ అధికారులు, పాపం వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. అది అక్కడ జరుగుతుంది. నిజంగా అందులో ఏదైనా విషయం ఉంటే పర్వాలేదు. ఎక్కడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన కుంభకోణానికి తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ హౌస్లో దొరికిన డబ్బులు తీసుకెళ్ళి ముడిపెట్టాలని చూడటం, లేకపోతే ఇంకొక రకంగా ఇంకేదో జరిగిందని ముడిపెట్టడం, ఇట్లా ఊరికి ఒక కల్పన ఇదే తప్ప ఆ కల్పన చాతుర్యం అనేది కూడా సరిగ్గా లేదు. కాబట్టి కోర్టులో వాళ్ళకి తాజాగా కూడా ఇవాళ జరిగింది అదే. అదే కదా ఇప్పుడు సిట్ పై ఏసీబీ కోర్టు కూడా సీరియస్ అయింది. ఎస్, అంటే కోర్టులకి ఏంటంటే మీరు ఏది పడితే అది, ఏది తెస్తే అది మేము కళ్ళు మూసుకొని చూస్తాం అనుకుంటున్నారా? మమ్మల్ని ఎంత కళ్ళు కప్పి మమ్మల్ని మిస్లీడ్ చేయాలనుకుంటున్నారా అనేటువంటి సహజంగానే వాళ్ళ యొక్క ఈగో అనేటువంటిది దెబ్బతింటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ కోర్ట్. కోర్టుకి ప్రతిదీ కూడా చాలా క్లియర్ కట్గా, పారదర్శకంగా ఉండాలి. కానీ ఇక్కడ అది చూపించడానికి అసలు లేదుగా. మరి ఏమీ లేనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఏదో కాలక్షేపం చేస్తున్నారు. ముందైతే జైల్లో పెట్టాం మనం అనుకున్నట్టు ప్రకారంగా,
మిథున్ రెడ్డితో సహా పెట్టేశాం. ఇక మిగిలిన పర్సన్ వన్ అండ్ ఓన్లీ పర్సన్ నన్ అదర్ దాన్ జగన్మోహన్ రెడ్డి గారు. అది ఈ వ్యవహారం అంతా మనం అనుకున్నట్టు నడిస్తే ఆయన కూడా ఇదైపోతాడని వాళ్ళ మీడియానే చెప్తున్నారు కదా. ఇంకా అయిపోయింది, నెక్స్ట్ ఏదో కొటేషన్స్ విశేషణాలు జోడిస్తున్నారు. ఇక బాస్ ఎవరు, ఆ ఫైనల్ ఫోర్స్ఫుల్ శక్తి ఎవరు, ఇలా వాళ్ళ యొక్క కవిత్వాన్ని వాళ్ళ భావజాలాన్ని అంతా కూడా ఉపయోగించి మరి పెట్టి చర్చలు నడుపుతున్నారు కదా. సో అది వాళ్ళ యొక్క ఇది, అంతకు మించితే అక్కడ ఏం సంగతి ఏం లేదు. సరే, సంగతి ఏమీ లేనప్పుడు ఎవరి మీదన్నా ఒక అనుమానం ఉంటే పిలిచి మాట్లాడడమో విచారించడమో పెద్ద ఇబ్బందికరమైన అంశం ఏం కాకపోయి ఉండొచ్చు, కానీ రిమాండ్కి తరలించడం, జైల్లోనే ఉంచుకోవడం, రోజుల తరబడి విచారణ చేయడం, మరి ఇదంతా ఎందుకంటారు? అదేనమ్మా, ఇప్పుడు ఖచ్చితంగా ఇదంతా కూడా అన్యాయమే. ఒక వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా నిర్బంధించడం, అది కూడా ప్రజాప్రతినిధి అనేటువంటి వ్యక్తి, బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి, నిద్రలేచిన దగ్గర నుంచి ప్రజా సమస్యలకు సంబంధించి అనేక అంశాలు ఉంటాయి. అనేక అంశాలని వాళ్ళు సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటన్నిటినీ కూడా చేసేటువంటి అవకాశం లేకుండా అటు కుటుంబానికి దూరం చేసి, ఇటు సమాజానికి దూరం చేసి, అతని వ్యక్తిగత స్వేచ్ఛను హరించి ఇన్ని రకాలుగా కూడా నిర్బంధించి ఒక పైశాచిక ఆనందం పొందడం తప్ప మరొకటి కాదు. బట్ అంతిమంగా ఏంటంటే ప్రతిదానికి కూడా కర్మఫలం అనేది ఉంటుంది. వేర్ దెర్ ఈజ్ యాక్షన్ దెర్ ఈజ్ ఆల్వేస్ రియాక్షన్ అనేటువంటిది ఒక సైన్స్ సూత్రం కూడా అప్లికబుల్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి అంటే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా బీజేపీకే సపోర్ట్ ఇవ్వడం చూసాం. సో ఫస్ట్ ఎందుకు అలా ఇచ్చారు, దీనికి లిక్కర్ స్కామ్కి ఏమైనా సంబంధం ఉందా అనేది ఏపీలో మాట్లాడుకుంటున్న మాటలు, ఏమంటారు? అదే ఇప్పుడు అంటే ఒకటి ఎలా ఉంటుందంటే మామూలు మళ్ళీ దానికి పాపులర్ ముతక సామెత చెప్పాలి. ఇది బోడికుండికినో మోకాలకి ముడిపెట్టేటువంటి ప్రయత్నం అది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులకిను దీనికి ముడిపెట్టారు. ఈ రోజు నేను చూశాను ఒక హాస్యాస్పదమైనటువంటి అంశం ఏంటంటే ఈ వ్యాన్ పిక్ కి సంబంధించి క్వాష్ పిటిషన్ పడేశారు. వ్యాన్ పిక్ క్వాష్ పిటిషన్ పడేస్తే దానికి వాళ్ళు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేస్తే సో హైకోర్టు ఏం చేసిందంటే తెలంగాణ హైకోర్టు జనరల్గా ఏంటంటే ఇంత ఒక సుదీర్ఘ కాలము ఒక కాంప్లికేటెడ్గా ఫ్రేమ్ అయినటువంటి ఇష్యూస్లో క్వాష్ పిటిషన్ అనేటువంటిది అవ్వదు. కానీ ఏంటంటే వాళ్ళు ప్రాసెస్లో వాళ్ళు వేస్తారు. దానికి వీళ్ళు మీడియా ఎట్లా ఉంటుందంటే మన చంద్రబాబు నాయుడు గారి భజన మీడియా వాళ్ళ చేతుల్లో ఒక 2 కరెంటు ఇవి ఉంటాయి, వాటిని ప్లస్ మైనస్ అంటారు. ఇట్లా కొడితే చక్ చక్ మన షాక్స్ వస్తుంటాయి. ఆ రకంగా ఇది పట్టుకొని వీళ్ళు జగన్కి షాక్ అని చెప్పని రోజు జగన్కి ఏదో రకమైనటువంటి షాక్లు ఇస్తూ ఉంటారు. ఆ తమ్నైల్ తయారు చేసేవాళ్ళు కూడా ఒక పర్మనెంట్ తమ్నైల్ పెట్టుకుంటారు. అరే ఈ స్టోరీ అనగానే వాళ్ళు తమ్నైల్ తయారు చేసుకోకర్లా, జగన్కి షాక్ ఉంటుంది, కింద ఆ సబ్ టైటిల్ మార్చేసుకుంటే చాలు. ఇది వాళ్ళ జర్నలిజం, వాళ్ళ పని. ఆ విధంగా ఇవాళ కూడా తెలంగాణ హైకోర్టులో వ్యాన్ పిక్కి వాళ్ళు క్వాష్ పిటిషన్ యాక్సెప్ట్ చేయకపోతే జగన్కి షాక్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. అది కూడా అసలు ఆ కేసు ఏంటి, దాని పూర్వాపరాలు ఏంటి, ఏ కోర్టులో విచారణ, ఇది కూడా కాదు. అర్జెంటుగా ముందు ఏంటంటే అది షాక్ కొట్టేయాలి జగన్కి షాక్ కొడితే కానీ వీళ్ళకి ఆనందం ఉండదు. ఇది వాళ్ళ జర్నలిజం, ఇది వాళ్ళ ప్రచారం. దాని గురించి మనం ఏం మాట్లాడతాం, ఎన్నో మాట్లాడచ్చు, బట్ మన స్థాయి అది కాదు. అండ్ కూటమిలో భాగంగా అనివార్యంగా మాట్లాడాల్సి వస్తుంది. కూటమిలో భాగంగా బీజేపీ ఉన్నప్పటికీ కూడా ఎందుకో చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ పెద్దలు అంతగా నమ్మట్లేదు, నమ్మరు కూడా. ఎందుకంటే ప్రీవియస్లో జరిగిన ఇన్సిడెంట్స్, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మాటలు మాట్లాడారో అవన్నీ బీజేపీ పెద్దల మధ్యలో ఉన్నాయి. బట్ తప్పని పరిస్థితుల్లో కూటమిలో భాగం అవ్వాల్సి వచ్చింది. బట్ ఎంత కాదు అనుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక అభిమానము, ఒక ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది బీజేపీ పెద్దల్లో అనేది కూడా వినపడుతుంది. ఆస్కారం ఉందంటారా? ఇక్కడ రాజకీయాల్లో అభిమానాలు, దురభిమానాలు, ప్రేమలు ఇలాంటివి ఏమి ఉండవమ్మా. ఇవన్నీ కూడా అర్ధరహితమైనటువంటి మాటలు. ఇక నమ్మకపోవటం అనే విషయానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ నమ్మటం అనే విషయంలో నేను చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తాను. బీజేపీ చంద్రబాబు నాయుడు గారిని ఎలా నమ్మటం లేదో చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీని ఇంటర్న్ నమ్మటం లేదు. అది ఇక్కడ గమనించాలి. కానీ మరి ఎందుకు కలిశారు వీళ్ళు అంటే ఇద్దరూ పరస్పరం తిట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మన నరేంద్ర మోడీ గారిని తిట్టడమే కాదు, ఆ వ్యక్తిగత దోషంలో అన్ని చేశాడు సరే ఆయన. అంతేకాదు ఇంటర్న్
ఆంధ్రప్రదేశ్కి స్వయంగా వచ్చి నరేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని ఆయన చేయగొట్టి ఏటీఎం అని చెప్పని ఆయన కూడా మాట్లాడారు. సో దట్ ఏంటంటే, కానీ ఇంత పరస్పరం దూషణ భూషణాలకు పాల్పడినటువంటి వాళ్ళు ఈ రోజున ఒకరినొకరు కౌగులించుకొని చిరునవ్వులు చిందించుకుంటూ చెవుల్లో గుసగుసలాడుకుంటున్నారు అని అంటే, ఇదే రాజకీయాలంటే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకోవటం అని ఆ ముత్యాలముఖి సినిమాలో ఎంవిఎల్ అని ఆయన రాసిన డైలాగ్ చాలా పాపులర్ డైలాగ్. ఆ విధంగా ఒకరినొకరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకునేటువంటి రాజకీయం తప్ప అక్కడ ఏమీ ఇది లేదు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అంటే వాళ్ళకి ఏదో ప్రేమాభిమానం ఉందని, పుత్రవాత్సల్యం ఉందని అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే రాజకీయాలు అనేవి పచ్చి అవకాశవాద రాజకీయాలు. ఎప్పుడు కూడా ఇక్కడ ఎవరినైతే పరస్పరం నిందించారో వాళ్ళకి తలుపులు బార్లా తెరిచి వాళ్ళు ప్రవేశించారు. అయితే భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక శక్తి, ఎన్ని రకాలుగా అణిచివేసినా సరే పైకి లేచేటువంటి శక్తే తప్ప అణగారిపోయేటువంటి శక్తి కాదు. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అణచివేత విధానాలకి మరొకరైతే ఈ పాటికి కుంగిపోయేవాళ్ళు, పత్తా లేకుండా పోయేవాళ్ళు. వాటన్నిటినీ కూడా తట్టుకొని తలెత్తుకొని నిలబడగలుగుతున్న వ్యక్తి అంటే ఒక శక్తి అనేటువంటి వాస్తవం బీజేపీకి తెలుసు భవిష్యత్తు రాజకీయాల్లో. అందుకనే ఏది రకంగా వచ్చినా కూడా ఈ శక్తితో మనకు అవసరం ఉంటుందని చెప్పని ఇప్పుడు ఒక తలుపు బదులు కిటికీ తెరిచి ఉంచారు. ఎందుకు ఉంచారు అది కూడా అన్నట్లయితే, ఎలాంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ అనేటువంటి జననమే కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యతిరేక ఆలోచనలతో, వ్యతిరేక పోకడలతో ఆవిర్భవించిన పార్టీ అది. సో అది అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరనేటువంటిది వాస్తవమే. కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్లో వాళ్ళు అధికారంలో ఉన్నా, అధికారం కోల్పోయినా, అధికారంలో ఉన్నానే మాట 2 సార్లు అధికారాన్ని అందించింది ఎవరంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు, రాజశేఖర రెడ్డి గారు. ఆయనే లేకపోతే ఎప్పుడో అసలు కాంగ్రెస్ పార్టీ మట్టిగరిచేది. కానీ వాళ్ళకి కావలసినంత సముచితమైనటువంటి స్థాయిలో పార్లమెంటు స్థానాలను అందించడం కానీ, అన్ని రకాలుగా అండగా నిలబడటం కానీ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. 2 times దట్టు. ఆ మినిమం కర్టసీ అనేది కూడా లేకుండా పూర్తిగా ఒక అంటూ ఉంటారు. అయితే నేనైతే మాట అనను, కానీ సోనియా గాంధీ గారి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఆవిడ ఇది నియంత్రిత భారతీయ ఆత్మ కనుక ఉంటే అంత పాశవికంగా ప్రవర్తించేది కాదు. సో అదంతా కూడా ఏంటంటే ఒక హిట్లర్ తరహా ఆలోచన విధానాలు అని చెప్పంటారు. ఆ సంగతి పక్కన పెట్టినట్లయితే, ఆ వ్యక్తిగత నిందారోపణలు పక్కన పెట్టినట్టయితే అది బాగా పబ్లిక్లో చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ గమనించాల్సింది అంటే కంటిన్యూస్గా కాన్స్టాంట్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పతనాన్ని కోరుకోవటం అనేది మాత్రం అతి శోచనీయమైనటువంటి అంశం. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఏవో స్పర్ధలు వచ్చాయని చెప్పంటే పెద్దలు మనకెందుకులే అని చెప్పి ఊరుకోకుండా పార్టీ పెట్టుకున్నటువంటి వ్యక్తిని పిలిచి మాట్లాడి ఎగదోసి తెలంగాణ నుంచి ఆంధ్రాకి పంపించారు. ఆంధ్రాకి పంపించి అక్కడ ఏంటి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ఎజెండా కాదు, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని నిందించేటువంటి ఎజెండా. తర్వాత కూటమి అంటే తెలుగుదేశం పార్టీ ప్లస్ ఇంకా బీజేపీ వగైరా కూటమి, వాళ్ళ పాలసీని, వాళ్ళ యొక్క ఎజెండాని ఈవిడ ఇంప్లిమెంట్ చేయటం. వాళ్ళు ఒక ఇష్యూ ట్యాకప్ చేస్తారు, వెంటనే అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది. వాళ్ళు ఒకటేదో నిందిస్తారు, ఎస్ నేను కూడా అని చెప్పని వచ్చి, ఇదే కాంగ్రెస్ పార్టీ పాలసీగా అయిపోయింది. ఇక మాణిక్యం ఠాకూర్ అనే అతన్ని తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళగొడితే ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చి అతను చేసే పని ఏంటి? సహజంగా ఎవరైనా విపక్షాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అరాచకాలని వాటిల్ని నిలదీసి ప్రశ్నించాలి. కనీసం అక్కడ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఈ మాణిక్యం ఠాకూర్ అనే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జి కనీసం పల్లెత్తు మాట కూడా తెలుగుదేశం పార్టీని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఆ కూటమి ప్రభుత్వ పోకడలను కానీ ఇతను మాట్లాడు. అవకాశం దొరికినప్పుడల్లా ఒక రాయి జగన్మోహన్ రెడ్డి మీద వేస్తూ ఉంటాడు. ఆ రకంగా మనకు ఆగర్భ శత్రువు జగన్మోహన్ రెడ్డిని భావించేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఈయన సపోర్ట్ ఇస్తాడని అనుకోవాలి మనం. అది ఏ రకంగా నైతికంగా చూసినప్పుడు ఎంతవరకు ధర్మం. కాబట్టి అనివార్యంగా గెలిచే, అందులో మోరోవర్ ఇక స్పెక్యులేషన్ ఆస్పెక్ట్లో బొత్స సత్యనారాయణ చెప్పినట్టు ఎవరైనా గెలుపు గుర్రం మీద పందెం కాస్తారు, అలాగే గెలుపు గుర్రం వైపే చూస్తారు.
అన్లెస్ అంటే ఈ గుర్రం మంది ఓడినా గెలిచినా అనుకుని ఓన్ చేసుకునేటువంటి వాళ్ళు అది వేరే మినహాయింపు వాళ్ళకి. ఆ పరిస్థితుల్లో తటస్థంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సహజంగా దేనికి సపోర్ట్ చేయాలి? బీజేపీకి చేయాలి. ఆ బీజేపీకి చేస్తున్నటువంటి దీన్ని వీళ్ళు రంధ్రాన్వేషణ చేసి దీని మీద కూడా బురద చల్లేటువంటి పని చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. సార్, ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగులు పెన్షన్స్ కి సంబంధించి ధర్నా చేస్తున్నారు కలెక్టరేట్ దగ్గర. మీ అభిప్రాయం ఏంటి? చూడమ్మా, పాలకులకి ఎవరికైనా సరే రాజకీయ వైషమ్యాలు ఉండొచ్చు, రాజకీయ వైరుధ్యాలు ఉండొచ్చు. వైషమ్యాలు కూడా ఉండకూడదు, కానీ ఇప్పుడు పరిస్థితులు అయిపోయింది. రాజకీయ వైరుధ్యాలు ఉండొచ్చు. వాళ్ళకి మనం ఏం చేయకూడదని, లేకపోతే ఇలా మీ ఇష్టం, మీరు చేసిన ప్రమాణ స్వీకారాలను తొంగలోకి తొక్కి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకు ప్రతీకారచ్చకో మీరు పాల్పడుతున్నారు, అంతవరకు. కానీ ఏ పాలకుడికైనా కావాల్సింది దయా దాక్షిణ్యం, అధోజగత్ సహోదరుల పట్ల కారుణ్యం. ఆ కారుణ్యం లేకుండా కారుణ్యం స్థానంలో పూర్తిగా కాఠిన్యాన్ని నింపుకొని నరాల్లో కూడా ప్రతి మనిషిని కూడా విద్వేషపూరితంగా చూసేటువంటి వ్యక్తులకి, వాళ్ళు వికలాంగులైనా సకలాంగులైనా కూడా వాళ్ళకి ఏమి కనిపించదు, వినిపించదు. సో ఈ రోజున జరుగుతున్నటువంటి అతి దారుణం, అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటంటే, కళ్ళు లేనటువంటి వాళ్ళకి మీకు 40% వైకల్యం లేదని చెప్పని, 2 చేతులు లేనటువంటి వాళ్ళకి నీకు 40% వైకల్యం లేదని చెప్పని, కదలలేని మెదలలేని స్థితిలో తల్లి ఒడిలో వయసు వచ్చినా కూడా తల్లి సహాయంతోనే నడిచేటువంటి మరి ఛాలెంజర్స్గా వాళ్ళకి 40% లేదని అంటే ఎంత కాఠిన్యం లేకుండా, ఎంత కాఠిన్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ఎంత దుర్మార్గం, దయనీయం, దౌష్ట్యం అని చెప్పడానికి మాటలు కూడా చాలన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే నిజంగా ఇది ముష్కర పాలన తప్ప మరొకటి కాదని చెప్పాలి. సార్, మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలు ఇప్పుడు ఉంటాయి అప్పుడు ఉంటాయని ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు అది ఎందుకు ఆచరణలోకి రాలేదు అంటారు? పదే పదే ఎందుకు వాయిదాలు వేస్తున్నారు? కావాలని వేస్తున్నారా, లేకపోతే ఇప్పట్లో జనంలోకి వచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అని అనుకోవాలా? ఈ కేసు భారతదేశ న్యాయ వ్యవస్థ ఏంటంటే, ఎంతసేపు వీళ్ళ పని ఏంటంటే, వీళ్ళకి సింగిల్ ఎజెండా అమ్మ. నిద్ర లేచిన దగ్గర నుంచి జగన్ 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 ఇది తప్ప, అయ్యో ఆ మూల అక్కడ ఏదో వికలాంగులకి ఏదో అన్యాయం జరుగుతుందంట, ఇందులో ఫ్యాక్ట్స్ ఏంటి, ఇది వ్యవహారం ఏంటి, ఆ రైతులకు యూరియా అందట్లేదంట, తెర వెనక నుంచి దోచేస్తున్నారంట, అందులో వాస్తవాలు ఏంటి అంతవరకు, ఆ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్స్ సరిగ్గా అందడం లేదంట, దాని సంగతి ఏంటి, ఇట్లా అనేక అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి వీళ్ళ పని ఏంటంటే, ఎంతసేపు ఒకవైపు ఏమో దోపిడీ వ్యవహారం, ఇంకొక వైపు ఏమో దౌర్జన్యకాండ. ఈ 2 వ్యవహారాలు తప్ప మరొకటి కాదు. తర్వాత శాంతి భద్రత, రాష్ట్రంలో మహిళల మీద ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసుల పని ఏంటంటే, వాడెవడో ఒక సినిమా హీరో తల్లిని బూతులు తిడతాడు, వాడింటిని కాపాడటం కోసం ప్రజాధనంతో జీతాలు తీసుకునే పోలీసులందరూ పులువమనుకుంటా అక్కడికి వెళ్తారు. ఇంకొకడెవడో వాడు నోరు తెరిస్తే పచ్చి బూతులు, వాడి నోటి వెంట సంస్కారం కానీ మరి అది కానీ ఏముండదు. వాడికి ఏదో పదవి ఉంది అని చెప్పని వాడికి ప్రోటోకాల్ ఇవ్వలేదని, వాడి ప్రోటోకాల్ ఇవ్వకపోతే పబ్లిక్లో మనం చెవులు మూసుకునేటువంటి రీతిలో వాడు బూతులు తిడతాడు. వాడి సేవలో అక్కడ ఉండాలి. ఇంకా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రజా సేవకు, అదే పలకరింపులకో పరామర్శకో బయలుదేరితే ఇతన్ని ఎలా నిరోధించాలి, గోతులు దవ్వేసేసి ఏం చేయాలి అనే దానికోసం ఎక్కడెక్కడ బ్యారికేడ్లు వేసి సగటు జనాల్ని అభిమానులు రాకుండా వాళ్ళనేదండి కరుడు గట్టిన నేరస్తుల్లాగా లాఠీలతో విన్యాసాలు చేయించేటువంటి ఆ పనిలో వాళ్ళు ఉంటారు. ఇంకొక పోలీసులు ఏదో వాళ్ళ డ్యూటీలో వాళ్ళు పహారాగా వస్తే వాడెవడో పవిత్రమైన దేవాలయంలోనే మందు కొట్టి మరి వెళ్ళి వాళ్ళని కిడ్నాప్ చేస్తే వాళ్ళ మీదేమో ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన అంశం చెప్తా. ఒక పవిత్రమైన దేవాలయంలో తాగి బయటకు వచ్చాడన్నప్పుడు దాని మీద ఎంక్వైరీ కండక్ట్ చేసి ముందు ఇమీడియట్గా వీడు తాగాడా లేదో చూడాలి. అలాంటిది ఏమీ లేదు. బట్ అంత మీడియా అంతా కూడా స్ప్రెడ్ అయ్యింది. వీడియోల్లో వాడు పట్టుకొని వాళ్ళని కిడ్నాప్ చేసి పోలీసుని తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆ పరిస్థితుల్లో అక్కడ పైగా వాళ్ళు ఎఫ్ఐఆర్లో కూడా, నేను చదివే ఎఫ్ఐఆర్ కాపీ, ఎఫ్ఐఆర్లో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని అబ్యూజ్డ్ అండ్ అబ్డక్టెడ్ అనే 2 పదాలు వాళ్ళు వాడారు కంప్లైంట్లో పోలీసు. అంటే సఫరర్స్
అబ్డక్టెడ్ అండ్ అక్యూజ్డ్ అని 2 పదాలు వాడినప్పుడు అబ్డక్షన్ కింద, అబ్యూజ్డ్ కింద 2 సెక్షన్లు వస్తాయి. నాన్ బెయిలబుల్ వారెంట్, అది డ్యూటీలో ఉన్న అధికారుల దట్టు. అటువంటిది నాన్ బెయిలబుల్ కేసులు పెట్టకుండా, వాళ్ళని అబ్యూజ్ చేస్తే కూడా అబ్యూసివ్ కేసు పెట్టకుండా, వాళ్ళు SC/STలు అయ్యి కిడ్నాప్ చేసి వాళ్ళని బూతులు తిట్టారన్నప్పుడు అది ఎంక్వైరీ కండక్ట్ చేస్తే వాళ్ళ మీద SC/ST కేసులు పెట్టకుండా వాళ్ళకి బెయిలబుల్ కేసులు పెట్టారు. ఇంటర్న్ ఒక టీవీ డిబేట్లో సుదీర్ఘకాలం పాటు 4 దశాబ్దాల పైబడి సుదీర్ఘకాలం పాటు తన వృత్తిని ప్రవృత్తిని ఒకటిగా చేసుకుని ఈ సమాజంలో జరుగుతున్న ఇష్యూస్ మీద అంకిత భావంతో జర్నలిస్టుగా పనిచేస్తున్నటువంటి 7 పదులు పైబడినటువంటి ఒక జర్నలిస్టు నవ్వాడని చెప్పని అతని మీద SC/ST కేసులు పెట్టారు. జాగ్రత్తగా వినాలి, ఇది SC/ST కేసులు పెట్టారు. తర్వాత ఆయనంట డ్యూటీలో ఉన్నప్పుడు అధికారుల మీద దౌర్జన్యానికి పాల్పడ్డాడని చెప్పని ఆ కేసులు పెట్టారు. ఇదేది ఇంకొకటి ఏదో కేసు కూడా పెట్టారు. ఇవన్నీ పెట్టాల్సింది ఎవరి మీద? ఈ సదరు ఇప్పుడు నేను చెప్తున్న శ్రీశైలంలో జరిగిన ఇన్సిడెంట్ మీద పెట్టాల్సింది. అక్కడేమో పెట్టాల, ఇక్కడ జరగని వాటికేమో ఇతని మీద పెట్టారు. లక్కీలు ఏంటంటే న్యాయమూర్తులు ఇది ఇక్కడ SC/ST కేసు ప్రమేయం లేదని చెప్పని వాళ్ళు తీసేయబట్టి సరిపోయింది, కానీ లేకపోతే పాపం ఆయనకి పరిస్థితి డిఫరెంట్గా ఉండేది. సో ఆ రకంగా అక్కడ కొన్ని కేసులు వాళ్ళు న్యాయమూర్తులు వాటిని ఇది చేశారు. ఇక్కడ పెట్టాల్సిన కేసులేమో సెక్షన్లేమో ఇక్కడ పెట్టలేదు, అక్కడ పెట్టకూడని సెక్షన్లేమో అక్కడ పెట్టారంటేనే ఎంత అరాచకమైన పాలన ఇక్కడ సాగుతుందనడానికి అదొక ఎగ్జాంపుల్ సార్. సార్ మరోపక్క ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఈవీఎంల విషయంలో ట్యాంపరింగ్ జరిగింది కాబట్టి మనం చూస్తున్నాం ఓట్ చోరీలో రాహుల్ గాంధీ గారు చేస్తున్న నినాదం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కూడా అదే అయినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్కి సంబంధించి ఆయన వాయిస్ కలుపుతారు అని అనుకున్నారు. అసలు దాన్ని మనం కలపకపోవడానికి ఎలా చూడాలి? నా పాయింట్ కూడా ఎప్పుడు కూడా వ్యక్తుల యొక్క అభిప్రాయాలు డిఫరెంట్గా ఉండొచ్చు. ఒక ఇష్యూలో మీకు నాకు పడకపోవచ్చు, కానీ సమాజ హితం కోసం మీ భావజాలం నా భావజాలం ఒకటే అయినప్పుడు మనం కలిసి పనిచేయాలి అనేటువంటిది ప్రజాస్వామ్యంలో సూత్రం. అంటే అక్కడ భావజాలాన్ని బట్టి ఇక్కడ కూడా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వాట్ యూ హ్యావ్ టోల్డ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. కానీ ఆ అవకాశం ఇవ్వండి, ఆ అవకాశానికి మార్గం సుగమం చేయింది ఎవరు అన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు. అంటే ఇక్కడ క్లియర్ గా చెప్పాను, ఇంకా అంతకు మించి ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు వీళ్ళిద్దరూ కూడా హాట్ లైన్ లో కాంటాక్ట్ లోనే ఉన్నారు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనడం కంటే కూడా అంతకంటే ముందు ఆల్ ఇండియా కాంగ్రెస్ విమెన్ మహిళా అధ్యక్షురాలు ఆవిడ చాలా స్పష్టంగా కామెంట్ చేసింది ఏంటంటే, ఇటు నితీష్ కుమార్ అక్కడ బీహార్లో కనుక ఓడిపోయినట్లయితే మాకు చంద్రబాబు నాయుడు గారు కూడా టచ్లోనే ఉన్నారు అనేటువంటి మాట ఢిల్లీ నుంచి వచ్చింది. ఇదే మాట నిఖార్సైన జర్నలిజం అయితే తెలుగునాట ఇప్పుడు ఉన్నది పెద్దగా బ్లో అప్ చేసేవాళ్ళు, బ్యానర్ హెడ్డింగ్స్ పెట్టి హంగామా హడావిడి చేసేవాళ్ళు. కానీ దాన్ని ఇక్కడ సప్రెస్ చేశారు తెలుగు జర్నలిజంలో. అంతగా వార్త వచ్చింది కానీ మనబోటి వాళ్ళకి కొంతవరకు అందరికీ మాసెస్కి అర్థమయ్యాల్సినటువంటి రీతిలో ఆ న్యూస్ హైలైట్ అవ్వలేదు. సార్ చూడాలి సార్ మరి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.